అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసుప్రభువారు సిలువలో పలికిన మూడవ మాట. యేసుప్రభువారి చెంత ఆమె తల్లి ఎంతగానో విలపిస్తూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ, నా ప్రియ కుమారుడు ఎలాగూ చనిపోతున్నాడని ఆమె ఏడుస్తూ ఉంటే, యేసుప్రభువారు ఆమెను చూస్తూ అంత బాధలో కూడా, అంత దుఃఖంలో కూడా, అంత బలహీనతలో కూడా ఆమెను చూసి ఆయన అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని తాను ప్రేమించిన యోహానును చూసి ఆయన చెప్తా ఉన్నాడు. సిలువలో ఆయన ఎందుకు తన తల్లితో అలాగను చెప్పాలి అని జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభువారు ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి. ఆయన ధర్మశాస్త్రమును అవలంబించిన వ్యక్తి. ఆయన దానిని కొట్టివేయడానికి ఆయన రాలేదు, కానీ దానిని పరిపూర్ణముగా నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రములో ఏం చెప్పబడింది? నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని చెప్పబడింది. అందుకే యేసుప్రభువారు సెలవులు అంత బాధపడతా ఉన్నా సరే, కన్నీటితో ఏడుస్తూ ఉన్న తన తల్లిని చూసి ఆయన తన బాధ్యతను నెరవేర్చారు. ఆయన శిష్యుల్ని చూచి, ఇదిగో నేటి దినము నుండి ఈమె నీ తల్లిగా నువ్వు ఈమెను ప్రేమించాలి, హత్తుకుని ఉండాలి అని యేసుప్రభువారు తన తల్లిని గురించి తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుతో చెప్పాడు. తండ్రి అయిన దేవుని పట్ల మన బాధ్యత ఏమై ఉన్నదో కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో మన దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అని ఆజ్ఞ మనకున్నది. యేసుప్రభువారు తన తండ్రి అయిన దేవుని పట్ల అదే ప్రేమను కనపరిచారు. భూలోకంలో ఉన్నటువంటి తన తల్లి పట్ల కూడా ఆ బాధ్యతను నెరవేర్చారు. మనకున్నటువంటి వ్యక్తిగత బాధ్యతలను, అలాగే కుటుంబ బాధ్యతలను, బిడ్డలను పెంచే విషయంలో బాధ్యతను, దేవుని పట్ల బాధ్యతను, అలాగే ఇరుగు పొరుగు వారి పట్ల బాధ్యతను, అన్ని బాధ్యతలను, మన పనిలోని బాధ్యతలను అన్నిటినీ సక్రమంగా నెరవేర్చాలనే వాక్యము అనేకమైన రిఫరెన్సుల్లో చెప్పబడతా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే చాలామంది తన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చేసరికి వారి మానసిక సరిగా ఉండదు గనక వారిని భరించలేక ఏం చేస్తూ ఉంటారంటే వృద్ధాశ్రమాలకు ఇస్తూ ఉంటారు, పెడతా ఉంటారు. కానీ వాక్యం అలాగను చెప్పట్లేదు. మన బాధ్యత మనము చనిపోయే వరకు కూడా పరిపూర్ణంగా నెరవేర్చాలి. అది మన బిడ్డల పట్ల కావచ్చు, తల్లిదండ్రుల పట్ల కావచ్చు, కుటుంబం పట్ల కావచ్చు, ఇరుగు పొరుగు వారి పట్ల కావచ్చు, ఎవరి పట్ల అయినా సరే మన బాధ్యతను మనం నిర్వర్తించే వారముగా ఉండాలి. యేసుప్రభువారు మనకు మాదిరి చూపి వెళ్ళారు. ఆయన బాధ్యతను నిర్వర్తించారు. యేసుప్రభువారిని చూచి మనము కూడా బాధ్యత కలిగిన వారముగా మనం నడుచుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.